వంకాయ కూర ఎప్పుడైనా ఇలాగా ట్రై చేశారండి? ట్రై చేస్తే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. రైస్తో కానీ రోటికి చాలా బాగుంటుంది. అందరికీ నమస్కారం అండి. నేను మీ రమాదేవిని. అయితే ముందుగా ఇక్కడ నుండి కళాయి వేసుకొని ఆయిల్ వేసాను. పోపులు అనమాట, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చిని, తర్వాత 2 ఉల్లిపాయలు కట్ చేశాను. ఇవి కూడా వేసి వేగనివ్వాలి. వేగినతో ఒక 2 పచ్చిమిర్చి పిడికిలో కట్ చేసి వేయండి. కొద్ది కరివేపాకు, అలాగే కొద్ది పసుపు వేసి ఒక పావు స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసి కలపండి. ఈ ఉల్లిపాయలు ఎక్కువ వేగిపోకూడదు అనమాట. నెక్స్ట్ అండి వాటర్లోనే ఉప్పు వేసి మనం వంకాయలు కట్ పెట్టుకోవాలి పక్కనే. అదండి ఈ విధంగా వేగితే సరిపోతాయి. ఎక్కువ వేగకూడదు ఉల్లిపాయ. ఇలాగ తనతలు ఉంటేనే బాగుంటుంది అనమాట. ఇప్పుడు వంకాయ వేసేసి కట్ చేయాలి. ఇక్కడ నేను టమాటా వేయకుండా వంకాయ కూర చేస్తున్నాను అనమాట. ఒకసారి ఇట్లా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మా వీడియోని ఇస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి యూజ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఫ్రెండ్స్. ఇప్పుడు వంకాయ వేగిన కదా మూత పెట్టి తీసాను కదా. ఇప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా దగ్గర వేగనిద్దాం కొంచెం కాను. ఇప్పుడు కొబ్బరికాయ ముక్కలు వేస్తున్నాను. మనకి కొబ్బరికి మరీ ముద్దది కాదు, మరీ లేత కాదనమాట. అలా ఆ టైప్ సైజులో తీసుకున్నాను అనమాట. ఆ టైప్లో తర్వాత కారం ముందు వేసామనుకోండి కూర అడుగు పెట్టేస్తుంది, అంటే మాడిపిరిట్ అయిపోద్ది, వేగదనమాట. వంకాయ ముక్కలు వేగవు, అందుకనేసి తర్వాత వేసాను. ఇప్పుడు కారం కొద్దిగా వేగిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేయండి. వేసేసి మూత పెట్టండి. ఒకసారి ఇలా కలిపేసి మూత పెట్టేయండి. మూత పెట్టేసి సిమ్లోని ఒక 15 నిమిషాలు ఉంచేస్తే కూర ఉడికిపోద్ది అనమాట. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకటి ట్రై చేయండి. ట్రై చేసి మీరు అది ఎలా ఉంటుంది కామెంట్ పెట్టండి. అలాగే మా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒకసారి ఈ వంకాయ కూర ట్రై చేస్తే రుచిని మాత్రం మర్చిపోలేదండి, అంత బాగుంటుంది. ట్రై చేయండి. బ్యాచిలర్స్ కూడా సింపుల్ కూర అన్నమాట ఇది. ఎవరికైనా సరే ఎందుకండి మా కొబ్బరి ముక్కలు కూడా దీపాయి అన్నమాట. చాలా బాగుంటుందండి. బాయ్ ఫ్రెండ్స్, మరి మంచి మళ్ళీ కలుద్దాం.